మీరేమో ఎంపీ, నేను ఎమ్మెల్యే కాదు కదా ఓటుకు రెండు చెప్పుకోవడానికి. జనము ఎవరే చేసినట్టు పులిందలంతా వాళ్ళకే సపోర్టు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ బయటకే పోరు. అది మెయిన్ పాయింట్. అది ఇప్పుడు ఏంది అరెస్ట్ అయ్యాడు భాస్కర్ రెడ్డి. అరెస్ట్ ఎవరికి అనవసరంగా పెడతారు అప్పు కోసం అంతే. ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారా? అవన్నీ కాదయ్యా, మనకి ఏం తెలుసు అదే. వాళ్ళే చెప్తారులే, కోర్టులో చెప్తారులే అవన్నీ. అవినాష్ రెడ్డి రేపు అరెస్ట్ అయితే ఏం పరిస్థితి? 20వ తేదీ వరకు అరెస్ట్ లేదు, ఏం లేదు. ఇచ్చింది. వాళ్ళు తప్పు చేశారన్నా చేయలేదన్నా ఏంది అరెస్టులు అర్థం? ఇప్పుడు తప్పు అనేది తేలాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఏళ్ళు పడుతుంది. మేము చెప్తే తీరుతుంది అది. పబ్లిక్ ఒపీనియన్ అంటే నా అభిప్రాయం, నా నిజం కాదు, నేను చెప్పే వాస్తవం కాదు, నా అభిప్రాయం. ఇప్పుడు తల్లిదండ్రులను ఎవరు చంపుకోరు, వాళ్ళు ఎందుకు చంపుతారు చెప్పు? అది ఏదో ఆశితగాదాలు ఉన్నాయి, ఇద్దరు పెళ్ళాల గొడవలు. ఆశితగాదాలు ఉన్నాక అన్నదమ్ములు కదా ఎవరికైనా ఉంటాయి. అవి చిన్న పరిష్కారం చేసుకొని తేల్చుకుంటారు వాళ్ళు. సంపకాడికే రారు కదా. మధ్యలో కొందరు దూరి దీన్ని మర్డర్ చేశారు, అదంతా అవినాష్ రెడ్డి మీద వేస్తున్నారని ఒక టాకు. అవన్నీ ఉత్తాయి. అన్నీ సెటిల్మెంట్లు వాళ్ళు ఎవరు, దస్తగిరి, గంగిరెడ్డి ఇలాంటి వాళ్ళు డబ్బు తీసుకొని ఒప్పందాలు ఉంటారు, చంపేదానికి కారణమే ఉండారు. డబ్బు ఇస్తే ఎవరైనా ఆడ చంపు అంటే పోతారు. వాళ్ళ మీద కేసు పెడితే ఎట్టయితుంది? అది కాదు కదా అది. కాబట్టి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తప్పు ఏమి ఉండదు అంటారు మీరు? వాళ్ళదేం తప్పు ఉండదు. అది మీ డెసిషన్ అదే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.